ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో అయితే చాలా బాగుంటది. నిజంగా మీకు కూడా నచ్చుతుందని హోప్‌తో చేసిన. ఇందులో ఫుల్ స్క్రీన్‌లో ఉంటది. దాంతో పాటు ల్యాండ్‌స్కేప్‌లో ఉంటది. ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే వీడియో చేయడానికి నాకు చాలా టైం పడ్డది. ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఫస్ట్ డెమో చూద్దాం. చూస్తున్నారు కదా! మీరు ఒకసారి మొత్తం చూడండి. ఫుల్ స్క్రీన్‌లో టెలిగ్రామ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంచి ఫీల్ అయితే ఉంటది. చాలా బాగా కూడా ఉంటది. ఓకే. నచ్చితే లైక్ చేయండి. లాస్ట్‌లో ఈ వీడియోలో నేను కొన్ని సెట్టింగ్ చెప్తాను. ఇంకోటి ఫుల్ స్క్రీన్‌లో ఎలా కన్వర్ట్ చేసుకోవాలో కూడా చెప్తాను కాబట్టి చూసి చేసుకోండి. ఫస్ట్ మనకు కావాల్సిన యాప్ ఒకటి అలర్ట్ మోషన్. కావాలంటే ఫాంట్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. లిరికల్ వీడియో యూజ్ చేద్దామని అనుకుంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే స్కిప్ చేసి వద్దు మాకు ఓన్లీ ఇలాగే బాగుందని అనుకుంటే కానీ లిరికల్ వీడియో యాడ్ చేయండి చాలా బాగుంటది. డిస్క్రిప్షన్‌లో ఒక ఫాంట్ లింక్ అయితే ఇచ్చాను. దాన్ని యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను ఎక్కువ సోది చెప్పకుండా ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. లాస్ట్‌లో ఫుల్ స్క్రీన్‌లో ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చెప్తాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం. ఓకే. ఇప్పుడు చూడండి మీకు ఆల్రెడీ అందరికీ తెలిసిందే ఎలా పెట్టుకోవాలనేది ఫోటో. మీరు కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి పెట్టినా కూడా నో ప్రాబ్లమ్. లేకపోతే మీకు ఇంకో ప్రాసెస్ కూడా చెప్తాను. ఫస్ట్ నేను కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి ఒక ఫోటో సెలెక్ట్ చేసిన. ఫోటో సెట్ అయింది. కానీ కొంచెం కిందికెళ్ళింది కాబట్టి మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటా ఇలా. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది. కొంచెం అడ్జస్ట్‌మెంట్ బాగా చేసుకోండి. అసలు సన్‌ఫ్లవర్ ఉంది కదా! ఆ సన్‌ఫ్లవర్ సెంటర్‌లో పెట్టుకోండి. మనకు ఫేస్ కట్ అనేది దాని నుంచి మనకు ఆ ఫ్లవర్ అనేది అంటే కొంచెం సినిమాటిక్ లుక్ రావాలనేది దాని నుంచి మన ఫోటో అనేది రివీల్ అయితే కావాలి. కాబట్టి దాన్ని సెంటర్‌లో అయితే పెట్టుకోండి. ఓకేనా? ఇలా. ఓకే. నైస్. దాని తర్వాత ఇంకో ఫోటో కూడా ఉంటది. దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఫోటో ఒకసారి మీకు కొన్ని చెప్తాను ఫస్టు. నేను ఈ ఫోటో ఒకటి యాడ్ చేస్తా. ఒకే ఫోటో అయితే యాడ్ చేసిన. కొన్ని సార్లు ఫోటో కట్ అవుతున్నట్టు ఉంటది. ఇక్కడ ఎడిట్ షేప్‌లోకెళ్ళి ఇక్కడ మనకు ఎక్స్‌వై అని ఉంటది. దీన్ని మీరు పెంచుకుంటే, తగ్గించుకుంటే మీకు ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంది. దాంతో పాటు మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి మీరు అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. మీ ఫోటో బట్టి. ఓకేనా? ఇలా. ఓకే. సేమ్ ఈ ఫోటోని కూడా కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి చేంజ్ చేసుకోండి. కొంచెం బాగా పెట్టుకోండి. ఓకే. ఇక్కడ చూసుకుంటే మనకైతే ఈ ఈ ఫోటో బ్యాక్ సైడ్‌లో మనకైతే ఒక ఫ్లవర్ అయితే కావాలి. ఈ ఫ్లవర్‌ని ఇక్కడ పెట్టుకోండి. అంటే ఫోటో రివీల్ కావాలి. ఇది చూడండి చాలా బాగుంది సినిమాటిక్. ఓకే. బాగుంది. బ్యాక్‌కొద్దాం. లిరికల్ ప్రీసెట్ ఓపెన్ చేసుకోండి. పైన ప్లస్ ఐకాన్ సెలెక్ట్ ఆల్ లేయర్ చేసుకోండి. కాపీ చేసుకుందాం. ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత లిరికల్ స్టార్టింగ్‌లో పెట్టకండి చెప్తాను. ఇక్కడ 4 సెకండ్ దగ్గర ఉంది కదా! ఇక్కడ నుంచి లిరికల్ మాత్రమే వస్తది. ఇప్పుడు వినిపిస్తాను. చూస్తున్నారు కదా! ఇక్కడ వచ్చి పేస్ట్ చేయండి దీన్ని. పేస్ట్ చేసిన తర్వాత ఈ కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఫాంట్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఇప్పుడు చూడండి ఇలా. చూడండి చాలా బాగా అయితే సెట్ అయింది. నేను డిస్క్రిప్షన్‌లో బ్యాక్‌గ్రౌండ్ ఫోటో కూడా ఇచ్చాను. ఒక సన్‌ఫ్లవర్ పీఎన్‌జీ ఇచ్చాను. ఆ సన్‌ఫ్లవర్ పీఎన్‌జీ రీప్లేస్ పెట్టుకోండి. ఎందుకంటే ఇందులో ఉన్నది క్వాలిటీ లో ఉన్నది. ఎందుకంటే కంప్రెస్ చేసి పెట్టినా కాబట్టి క్వాలిటీ లో ఉంటది. మీరు ఎక్స్‌పోర్ట్ చేసేటప్పుడు తర్వాత ఎక్స్‌పోర్ట్ చేసిన తర్వాత చూసిన తర్వాత కొంచెం బ్యాడ్‌గా కనిపిస్తది కాబట్టి మీరు డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన అది రీప్లేస్ పెట్టుకోండి. సన్‌ఫ్లవర్‌ది. ఒక 2, 3 ఫోటోస్ ఉన్నాయి. అవి చేంజ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియోని మీరు ఎక్స్‌పోర్ట్ అయితే చేసుకోండి. కెమెరా ఆన్ చేసిన తర్వాత ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఎక్స్‌పోర్ట్ చేసిన తర్వాత ఫుల్ స్క్రీన్‌లో ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నచ్చితే అలా చేసుకోండి. ఇప్పుడు నేను అదే వీడియోని ఓపెన్ చేసుకున్నా. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేస్తున్నా. ఈ సెట్టింగ్ ఉంది కదా! అందులోకెళ్ళండి. ఇక్కడ మనకు 9:16 ఉంటది. అందులోకెళ్ళండి. ఓకే. సెట్ అయింది. ఇప్పుడు మీరు కొన్ని చేంజెస్ చేసుకోవాలి. కింద బ్యాక్‌గ్రౌండ్ అనేది సరిగ్గా కనిపిస్తలేదు కాబట్టి బ్యాక్‌గ్రౌండ్ సరిగ్గా పెట్టుకోవాలి ఇలా. కొన్ని చెప్తాను దాన్ని బట్టి చేంజ్ చేసుకోండి. కొన్ని బాగానే ఉంటది. కొన్ని మాత్రమే చేంజ్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ చూసుకుంటే ఈ ఫోటో సరిగ్గా సెట్ కావడం లేదు. కింద పీఎన్‌జీ కనిపిస్తుంది. ఒక ఫోటోని డూప్లికేట్ చేద్దాం. అడ్జస్ట్‌మెంట్ చేసుకుందాం ఇలా. అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఓకే. ఈ ఫోటో కూడా పీఎన్‌జీ కనిపిస్తుంది. ఈ సన్‌ఫ్లవర్‌ని కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే బాగా సెట్ అవుతుంది. ఆ పీఎన్‌జీ కనిపించకుండా డూప్లికేట్ కూడా చేసుకోవచ్చు మీరు అంతే. ఇలా అయితే యాడ్ చేసి వీడియోని మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. జై హింద్.